హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిఎం విశ్వకర్మ ఈ స్కీమ్ కింద తక్కువ వడ్డీకే 5 లక్షల లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఈ స్కీమ్కు ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అర్హత అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే దానికి ముందుగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. సో ఫ్రెండ్స్, ఈరోజు కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఆదుకోవడం కోసమని ఎన్నో పథకాలని కార్యక్రమాలని ప్రారంభిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఓ పథకం గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట. ఈ స్కీమ్ ద్వారా మీకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే భారీ మొత్తం రుణం అనేది లభించనుంది. ఇంతకు ఇది ఏ స్కీమ్, దీనికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి అనే వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తానన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు, వారు ఆర్థికంగా పైకి వచ్చేలా ప్రోత్సహించేందుకు చాలా స్కీమ్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే గత ఏడాది సెప్టెంబర్లో పిఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చేతి వృత్తులు చేసుకునేవారు అంటే కళాకారులు తమ నైపుణ్యాల్ని మరింత మెరుగుపరుచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించడం కోసం ఈ పథకం అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. దీని ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తుందన్నమాట. సో ఈ స్కీమ్ కింద దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి మన అశ్విని వైష్ణవ్ గతంలో వెల్లడించారనమాట. సో దీనిలో భాగంగా కళాకారులు తమ నైపుణ్యాల్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం టూల్ కిట్ ఇన్సెంటివ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మార్కెటింగ్ను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ స్కీమ్ కింద రుణాలు మంజూరు చేస్తారు. మొదటి విడతలో భాగంగా 5% వడ్డీ రాయితీతో 1 లక్ష రూపాయల లోన్ ఇస్తారు. దీనికి తీర్చేందుకు సుమారు 18 నెలల సమయం ఉంటుందన్నమాట. సో చెప్పిన గడువులోగా లోన్ కడితే రెండో విడతలో 2 లక్షల లోన్ ఇస్తారు. ఇలా మొత్తంగా 3 లక్షల వరకు లోన్ ఇస్తున్నారనమాట. సో ఈ పథకం కింద పలు కులవృత్తుల వారు చిన్న మధ్య తరహా వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఆర్థిక చేయూత అందిస్తుందన్నమాట. 2023 నుంచి 2028 వరకు అంటే ఈ 5 ఏళ్ళు ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా గతంలో ఎలాంటి రుణ సదుపాయం అందని వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అయితే దీనికి గాను అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, రేషన్ కార్డ్ కావాలి, పాన్ కార్డ్ కావాలి. అలాగే ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నంబరు ఖచ్చితంగా యాక్టివేషన్లో ఉండాలి. సో ఈమెయిల్ ఐడి కూడా కావాలి. నివాసం, కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అండ్ ల్యాండ్ పాస్బుక్ వంటి పత్రాలు, సర్టిఫికేట్లు ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఇక ఈ పథకానికి ఎంపికైన వారికి ముందుగా ప్రాథమిక నైపుణ్యం పెంపొందించేందుకు 5 నుంచి 7 రోజుల పాటు అదే అధునాతన నైపుణ్యం కోసం 15 రోజుల ట్రైనింగ్ ఇస్తారన్నమాట. సో అంతేగాక శిక్షణ ఇచ్చే సమయంలో రోజుకు 500 చొప్పున ఈ అమౌంట్ అనేది చెల్లిస్తారన్నమాట. టూల్ కిట్ కోసం శిక్షణ పూర్తయ్యాక 15,000 రూపాయల సహాయం కూడా చేస్తారన్నమాట. సో ఈ విధంగా మనము ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ కింద మనం తక్కువ వడ్డీకే లోన్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.